దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. ఒక దుర్మార్గమైన పరిపాలన ఇవాళ మీ గురజాల నియోజకవర్గంలో జరుగుతూ ఉందని మనం చేస్తున్నా. పోలీసు వారు కూడా న్యాయం చేసే పరిస్థితుల్లో లేరు. ఎరపతినేని శ్రీనివాస్ గారు ఏం చెప్తే పోలీసులు అదే చేస్తున్నారు. ఎవరి మీద కేసు పెట్టాలి అంటే ఎరపతినేని శ్రీనివాస్ గారు చెప్తే చాలు వారి మీద కేసు పెట్టి లోపలేసి భయపెట్టేటటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయం చేస్తున్నటువంటి గురజాల శాసనసభ్యుల్ని ఓడించవలసినటువంటి బాధ్యత మీ అందరి భుజస్కంధాల మీద ఉందని మనం మీరు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారు. మళ్ళా ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ మీరు ఆయన బుట్టలో వేసుకుంటారు, ఆయనతో కలుస్తారు అని మేము అన్నాం. మరి నిన్న మొన్న చూస్తే పవన్ కళ్యాణ్ గారితో నేను కలిస్తే తప్పేంటని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఇంకా నేను పవన్ కళ్యాణ్ గారి గురించి అనదలుచుకోలేదు, ఎందుకంటే ఆయన నేను కలుస్తానని అన్నా. బహుశా నాకు తెలిసి ఆయన కలుస్తానని అనుకోను. ఎందుకంటే గత 4.5 సంవత్సరాల నుంచి జరుగుతున్న దుర్మార్గమైన పాలన కారణం పవన్ కళ్యాణ్ గారు కూడా కొంత. ఎందుకంటే ఆయన మద్దతు ఇచ్చాడు, ఈయన అధికారంలోకి ఎక్కాడు. ఏ మద్దతు ఇచ్చాడు? ఒక్క సీటు కూడా తీసుకోకుండా మద్దతు ఇచ్చాడు. అది నేను తప్పిదం చేశానని మొన్న ఈ మధ్యలో కూడా చెప్పాడు. మరి ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. రేపు మాపు మాట్లాడిన తర్వాత మళ్ళీ మనం దాని గురించి స్పందిద్దాం. ఒకటి మాత్రం నేను చెప్తున్నా, కాసేపు కాంగ్రెస్, కాసేపు పవన్ కళ్యాణ్, కాసేపు భారతీయ జనతా పార్టీ వీళ్ళందరినీ కట్టగట్టుకొని కలిసి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని రానీకోకుండా చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతా ఉన్నది. నేను ఒకటే ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా, మీరు చూశారు తెలంగాణలో 1 కాదు 2 కాదు ఎన్ని గెలిచారో కాంగ్రెస్, తెలుగుదేశం, మళ్ళా ఏదో ఆ టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి మరొక భాగం, ఇలా ఒక మహాకూటమిగా ఏర్పడి కేసీఆర్ మీదకి వెళ్తే ఒక్క దెబ్బ గుద్దాడు. గుద్దుకి దామును బోర్లా పడ్డాడు చంద్రబాబు నాయుడు గారు. నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ మహాకూటమి తుక్కుతుక్కుగా ఓడిపోయింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూటమి కడితే అది కూడా తుక్కుతుక్కుగా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఓడిపోకుండా ముందుకు వస్తున్నారు. ఒంటి చేత్తో జయించగలిగినటువంటి శక్తి ఆ భగవంతుడు ఆ రాజశేఖర రెడ్డి గారి పైనుంచి జగన్మోహన్ రెడ్డి గారిని దీవించబోతున్నాడు అనేటువంటి విశ్వాసం నాకుందని మనం చేస్తున్నాం. మనం చేసేది ఒకటే, 4.5 సంవత్సరాలు దుర్మార్గమైన పరిపాలన మనం చూశాం. ఇంకొక 4 నెలలు 5 నెలలతోనూ ఆ దుర్మార్గమైన పరిపాలన అంతం కాబోతా ఉన్నది. మీరందరూ సుశిక్షితులైన సైనికుల్లాగా మీరు కష్టపడి 4 నెలలు కూడా కష్టపడి పనిచేయండి. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆశ ఉన్నది, బాగా ఫుల్ క్యాష్ ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు ఫుల్ క్యాష్ ఉన్నది. మీ ఎరపతినేని శ్రీనివాస్ గారి దగ్గర కూడా కొట్టుకు తిన్న సొమ్ము చాలా ఉన్నది. కోట్లు ఖర్చు పెట్టి ఏదో ఒక విధంగా గెలవాలి. 2,000, 3,000, 4,000 ఇచ్చైనా సరే గెలవాలి. ఏదైనా చిన్న నాయకులకు లక్షలు ఇచ్చైనా గెలవాలనేటువంటి తాపత్రయంతో పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇంతకు ముందే చెప్పారు, చూసుంటారు. అయ్యా డబ్బులు ఇస్తే శుభ్రంగా తీసుకోండి, ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకేయండి. ఎందుకంటే ఆ డబ్బు మనదే. మన నోళ్లు కొట్టి, మన జేబులు కొట్టి, మన ఆస్తులు కాజేసి వాళ్ళు సంపాదించినటువంటి డబ్బు మళ్ళా ఎన్నికల్లో బస్తాలు కొన్ని వచ్చి మూటలు ఇప్పనిస్తే శుభ్రంగా తీసుకొని ఫ్యాన్ గుర్తుకు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని, మహేష్ గారిని అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపించాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉన్నదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, పరోక్షంగా అన్నం పెడుతున్న వ్యాపారస్తులకు అండగా ఉండాలని పిడుగురాలని మున్సిపాలిటీ చేయడం జరిగింది. కానీ ఈ రోజున తెలుగుదేశం నాయకులు ఏం చేస్తున్నారా? పిడుగురాలని చెత్తగా చేస్తున్నారు సోదరులారా. అది నాటి పరిస్థితి. మంచినీళ్ళు లేవు, డ్రైన్లు లేవు, శానిటేషన్ సరిగ్గా లేదు, కనీసం చెత్త వాళ్ళకి జీతం కూడా ఇవ్వలేకపోతున్నారు వీళ్ళ పరిపాలన. అదేమంటే పేకాట క్లబ్లు, మద్యం, గంజాయి, సుందరపు పరిశ్రమని అక్రమంగా తోవేయడం తప్పితే ప్రజలకు ఏమన్నా సౌకర్యాలు కల్పించారా ఆలోచించండి. ఇప్పుడు మంచినీళ్లు, ఇప్పుడు దాహం వేస్తుందిరా మంచినీళ్ళు ఇవ్వండి, కృష్ణమ్మ ఇవ్వండి అని ప్రజలు కోరుకుంటుంటే కాదు మేము సంవత్సరం తర్వాత ఇస్తాం, 2 సంవత్సరాల తర్వాత ఇస్తాం అంటున్నారు ఎరపతినేని శ్రీనివాసరావు గారు, లోకేష్ బాబు గారు. బాబు 3 నెలల్లో మీ జాబు ఊడుతుంది, ఇక మీరు ఇచ్చేదన్నమ్మా. వస్తాడు రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, తెస్తాడు విప్లవం, ఇస్తాడు మంచినీళ్లు, ఎలా ఇవ్వాలో చేసి చూపెడతామని తెలియజేస్తున్నాం. అనౌకే
సౌకర్యాలు కనీసం ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉందా, ఒక మెడికల్ కాలేజ్ ఉందా? మన పిల్లలు బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు, ఎక్కడా లేనట్టు డాక్టర్లు ఇంజనీర్లు అవుతున్నారు. ఇంజనీర్ కాలేజ్ పెట్టండి, మెడికల్ కాలేజ్ పెట్టండి అని ప్రజలు అడుగుతుంటే లేదు లేదు మేము ప్యాకాట క్లబ్బులు పెడతామంటున్నారు. ఇది తెలుగుదేశం. మన వ్యాపారస్తులు పిడుగురాళ్ళలో కష్టపడి చిన్న చిన్న సున్నపు బట్టీలు మిల్లులు పెట్టి పిడుగురాళ్ళని లైమ్ సిటీ చేస్తే తెలుగుదేశం నాయకులు ఏం చేస్తున్నారు? లైమ్ సిటీని క్రైమ్ సిటీ చేస్తున్నారు. సున్నపు గనులు ఆక్రమించుకొని దోచుకున్నారు. హైకోర్టులో వ్యాజ్యం వేస్తే, హైకోర్టు తీవ్రమైన అక్షింతలు వేస్తే పాపం మిల్లోనర్లని దాంట్లో ఇరికించడానికి చూస్తే బాధ్యత తీస్తామని వైఎస్ఆర్ నాయకులు కథం తొక్కితే మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు. మన మిల్ ఓనర్లని, బట్టి ఓనర్లని కాపాడాం. ఒకటే చెప్తున్నా, రానున్న కాలంలో మన వైశ్య సోదరులందరికీ చెప్తున్నా, మీ ఇంట్లో ఒక కొడుకులాగా బతుకుతాడు మహేష్ రెడ్డి. మీ గౌరవాన్ని కాపాడుతాం, మీ వ్యాపారాలు కాపాడుతాం, మళ్ళీ ఇక్కడ సున్నపు పరిశ్రమలు వచ్చేటట్టు చేస్తాం. ఎందుకంటే ఆ రోజు ఈ రాష్ట్రం చీలినప్పుడు స్పెషల్ స్టేటస్ ఇస్తామని పార్లమెంట్ లో చెప్తే ఏం చేశారయా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు? ఒకరికొకరు చట్టాపట్టాలు వేసుకొని వెంకటేశ్వర స్వామి సాక్షిగా మనకి ప్రమాణం చేసి స్పెషల్ స్టేటస్ వచ్చుంటే, ప్రత్యేక హోదా వచ్చుంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలోనే సున్నపు పరిశ్రమలు నెలకొల్పే అత్యంత విలువైన నియోజకవర్గంగా గురజాల ఉండేది. ఈ రోజు సున్నపు పరిశ్రమ రాలేదు కాదుగా, ఆ గనులని మీరు దోచుకుంటున్నారు. అందుకే ప్రణాళిక ప్రకటించాం. చివరికి బైపాస్ రోడ్డు రాజశేఖర రెడ్డి గారు నార్కెట్పల్లి అద్దంకి హైవే ఎక్కడో మారుమూలున్న పిడుగురాళ్ళ దాచేపల్లి గ్రామాలని ప్రధాన రహదారుల మీద విస్తరించారు. 212 కిలోమీటర్ల నార్కెట్పల్లి అద్దంకి హైవేలో 203 కిలోమీటర్లు 3 రోజులు 3 ఏళ్లలో పూర్తి చేస్తే ఈ చేతగాని తెలుగుదేశం దద్దమ్మలు కనీసం 7 కిలోమీటర్ల బైపాస్ రోడ్డు నిర్మించారు. అదేమంటే అంటారు రామ్కి సంస్థ అయోధ్య రామిరెడ్డి గారు మీ ఎంపీ తరఫున పోటీ చేశాడు కదా అని. ఏం వాళ్ళ బావమర్తి మీ ఎమ్మెల్యే కాదా? మోసుకొని పూసుకొని గుంటూరులో తిరగట్లేదా? వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళ మీద పనులు పూర్తయ్యేటట్టు చేయటం మీకు చేత కాదా? మీకు చేత కాదు, 3 నెలల్లో దిగిపోయింది, చేసి చూపిస్తాం. అంతేకాదు జానపాడు బ్రిడ్జు అందరికీ తెలుసు. జానపాడు గ్రామం పిడుగురాళ్ళ మధ్య కొన్ని వేల మంది రోజు అటు ఇటు పోతుంటారు. 24 గంటల్లో 16 గంటలు బ్రిడ్జు మరి అక్కడ గేటు పడుతుంటుంది, ప్రజలకు అసౌకర్యం కలుగుతుంటుంది. కనీసం బ్రిడ్జ్ కట్టలేదు. సంవత్సరంలో కట్టి చూపెడతాం. నాకు తెలుసు ఇప్పుడు మనం ప్రకటించిన తర్వాత గుండెల్లో రైలు పడతాయి తెలుగుదేశం నాయకులకి. ఒక కాగితం తెస్తారు, జీవో తెస్తారు, ఇదిగో 30 కోట్లు 40 కోట్లు మేము శాంక్షన్ చేయించాం, ఇదిగో పునాది రాయి వేసామని. మీరు పునాది రాళ్ళు వేయడానికి, జీవోలు తేయడానికి తప్పితే మరి దేనికి పనికిరారు సోదరులారా. ప్రాజెక్టులు కట్టి చూపెట్టే సత్తా ఒక్క రాజశేఖర రెడ్డి గారి సైన్యమైన మాకే ఉంది, మా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. తప్పకుండా చేస్తాం. పిడుగురాళ్ళను ఒక ఉన్నతమైన పట్టణంగా తీర్చిదిద్దుతాం. ఇంకా అనేక సౌకర్యాలు. గత ఎన్నికల్లో ఏం చెప్పాడు ఎరపతినేని శ్రీనివాసరావు గారు? కృష్ణా నీళ్ళు ఇస్తా అన్నాడు ఇంటింటికి. ఏదయ్యా నీ కృష్ణమ్మ, నీ గోదావరమ్మ అమెరికా నుంచి వస్తుందా? ఎన్ని సంవత్సరాలు పట్టిందో చెప్పు. 6 నెలల్లో తెచ్చి చూపెడతావు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఇంతేకాదు కార్మికులు అత్యధికంగా ఉన్న పల్నాడే కాదు, యావత్ గుంటూరు జిల్లాలో అత్యధిక కార్మికులున్న నియోజకవర్గం గురజాల నియోజకవర్గం. అత్యధికంగా ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ ఇవన్నీ కట్టిన నియోజకవర్గం గురజాల నియోజకవర్గం. ఆ రోజు ఎలక్షన్ ముందు ఏం చెప్పాడు? ఈఎస్ఐ హాస్పిటల్ తెస్తా అన్నాడు. ఏది బాబు నీ ఈఎస్ఐ హాస్పిటల్ చెప్పు, చూద్దాం. ఈఎస్ఐ మాట దేవుడికి ఎరుగా. కనీసం 100 పడకల హాస్పిటల్ కూడా తేలేకపోయావే. ఇంకా నువ్వేం పాలిస్తావు? నువ్వేం ప్రజలకు సేవ చేస్తావు? తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. రేపు పిడుగురాళ్ళ వచ్చినప్పుడు ప్రకటిస్తారు. 300 పడకల హాస్పిటల్ కాదు, కాలేజీ నిర్మించి చూపిస్తాం. ఎక్కడో బయట సేవల కొరకు నర్సరావుపేట, గుంటూరు పోవటం కాదు. పల్నాడు ప్రజలు పలనాడులోనే వైద్యం చేసుకునే సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేస్తున్నాం. ఇవన్నీ చేత కాలేదు కానీ
ఇంటి పన్నులు ఇష్టం వచ్చినట్టు పెంచారు. ఆ రోజున మనం ఉద్యమం చేస్తే పోలీసులు పెట్టి హౌస్ అరెస్ట్ చేశారు, పోలీసుల చేత కేసు పెట్టించారు. ఎవరైనా నీ పోలీస్ కేసులకి తడిచేది మా ఇంట్లో పిల్లడు కూడా తడవదు. పన్నులు తగ్గించే వరకు మా పోరాటం ఆగదు. మేము మెడ ఉంచుతాం. మీ పన్నులు తగ్గించే వరకు బాధ్యతని